మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. పెళ్ళైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్యను శోభిత రెండో వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. ఆమె బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా చెప్పింది లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఇటీవల ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజు నిడమూరుతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని టాక్ కూడా నడుస్తోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజు నిడమూరు దర్శకత్వం వహించారు. సమంత ఇటీవల నటించిన సిటడెల్ వెబ్ సిరీస్కు సైతం రాజు నిడమూరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాజు నిడమూరుకు ఇప్పటికే పెళ్ళైంది. త్వరలో ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సమంత రాజు నిడమూరుతో కలిసి జంటగా కనిపించారు. రాజు నిడమూరుతో చేతిలో చేయి వేసుకొని మరి ఈ అమ్మడు దర్శనమిచ్చింది. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని అంతా భావిస్తున్నారు. ఇక రీసెంట్గా సమంత చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయింది. నిన్ను ప్రేమించాలంటే భయమేస్తోంది, జీవితాంతం నా చేయి పట్టుకునే ఉంటావా అనే అర్థం వచ్చేలా సమంత ఓ పోస్ట్ను షేర్ చేసింది. అయితే ఈ ప్రచారంపై సమంతతో పాటు అటు రాజు నిడమూరు ఏమైనా స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే 2010లో ఏ మాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార సమంత. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏరిందనే చెప్పాలి. సౌత్లో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించింది ఈ చిన్నది. ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న నాగచైతన్యతో లైఫ్ షేర్ చేసుకున్న శామ్ అక్కినేని కోడలిగా మారింది. ఆ తర్వాత విడాకులతో ఒక్కసారిగా అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. తాము విడిపోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనమే సృష్టించింది. అనంతరం మయోసైటిస్ బారిన పడడం, సినిమాలకి దూరం కావడం, ఇక మయోసైటిస్ నుంచి విజయవంతంగా బయటపడ్డ సమంత ప్రస్తుతం మళ్ళీ కెరియర్పై దృష్టి పెట్టడం, ఇలా అన్ని విషయాలు కూడా నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతుంది సమంత. ఇక ఇదిలా ఉంటే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రేమికుల దినోత్సవం రోజున సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ పోస్టు అనేక వార్తలకు బలం చేకూర్చింది. సమంతతో ఓ వ్యక్తి ఉన్నట్లు స్పష్టమవుతుంది. దీంతో శామ్ నిజంగానే ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లిపీట లెక్కబోతుందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే రాజ్ నిడమూరు ఎవరనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇంతకీ సమంతకు రాజ్ ఎలా పరిచయం అయ్యారు, అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, రాజ్ నిడమూరుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. రాజ్ నిడమూరు మన తెలుగు వ్యక్తి అని మీలో ఎంతమందికి తెలుసు? రాజ్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు. చదువు పూర్తయ్యాక అక్కడే కొన్నేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. అయితే ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో భారత్కు వచ్చిన రాజ్ నిడమూరు స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి D2 ఆర్ట్ ఫిల్మ్స్ అనే బ్యానర్ను స్థాపించారు. ఇందులో భాగంగా మొదట షాదీ అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో ఫేమస్ అయ్యారు. ఇటీవల సిటడెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు సిరీస్లకు మంచి ఆదరణ లభించింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సమయంలోనే సమంతకు రాజుకు పరిచయం ఏర్పడింది. ఈ సమయంలోనే మొదలైన స్నేహమే ప్రేమకి దారితీసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజ్ నిడమూరుకి ఇప్పటికే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. మరి సమంత నిజంగానే రాజ్ నిడమూరుతో 7 అడుగులు నడవనుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ అధికారికంగా స్పందించాల్సిందే. ఇక సమంత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరు. ఏ మాయ చేసేవ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. డెబ్యూ మూవీ కావడంతో సమంతకు మూవీ మేకర్స్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి.
ఈ తరుణంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది. ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమాతో తన మార్కెట్ పెంచుకుంటూ పోయింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ను సంపాదించుకుంది. ఒక్క పోస్ట్ పెడితే చాలు, క్షణాల్లో లైకులు, కామెంట్తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. టాలీవుడ్కి దూరంగా ఉంటూ వెబ్ సిరీస్పై ఫోకస్ పెట్టింది సమంత. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని విభేదాల కారణంగా అతని నుండి విడిపోయిన తర్వాత సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి నివారణకు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంది. దాదాపు సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది సమంత. అయితే టాలీవుడ్కి దూరంగా ఉంటూ వెబ్ సిరీస్పై ఫోకస్ పెట్టింది సమంత. సిటడెల్ వెబ్ సిరీస్తో అలరించింది. సమంత నటించిన హనీ బన్నీ 2024లో విడుదలైంది. ఇందులో వరుణ్ ధావన్తో కలిసి రెచ్చిపోయి నటించింది. విడాకుల తర్వాత తను నటించే సినిమాలకు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వస్తుంది సమంత. ఇక ఈ చిన్నది వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు అనౌన్స్ చేసింది. త్వరలోనే ఆయా సినిమాల షూటింగ్స్లో సమంత జాయిన్ కానుంది.